ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేశారని చెప్పారు, జేఎన్టీలో పిహెచ్ చేస్తారన్నారు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఐఐటీలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే ఉంది, ఈసీ లేదు. సో మన లోకల్కి వస్తేనేమో ఈవెన్ ఎన్ఐటీలోకి వస్తే ఈసీ వేరే, ట్రిపుల్ ఈ వేరే ఉంది. ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కు లేకుంటే లోకల్ ఉండే ట్రిపుల్ ఈకి డిఫరెన్స్ ఏంటి మేడం? సార్ యాక్చువల్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అన్న దాంట్లో మనం ఎలక్ట్రికల్ సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, ఎలక్ట్రానిక్ సబ్జెక్టులు కూడా సపోజ్ ఎంపీ మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్స్ కానీ లేకపోతే డిఎస్బి కానీ లేకపోతే ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్స్ లో ఏవైతే ఉంటాయో అవి హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇందులో మా ట్రిపుల్ ఈ పిల్లలు చదువుతారు. సో మా ట్రిపుల్ ఈ పిల్లలకి ఏంటంటే ఇటు ఎలక్ట్రికల్ జాబ్స్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళకి డబుల్ ఎడ్జ్ ఉంటుంది. అక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. సో ఓన్లీ ప్యూర్ ఎలక్ట్రికల్ అన్నది ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. ఈవెన్ ఐఐటీస్ లోను వాటిలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. అలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే డబుల్ ఎడ్జ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్లో జాబ్స్లోకి వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్లో జాబ్స్లో కూడా వెళ్ళొచ్చు.